జైల్ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాలకు బాగా అచ్చొస్తూ ఉంది. జైలుకు వెళ్తే చాలు అధికారం ఖాయమన్నది బాగా బలపడిపోయింది. గత 2 దశాబ్దాలుగా అదే జరుగుతూ వస్తుంది. అలా ముఖ్యమంత్రులు అయిన వారు కళ్ళ ముందే ఉన్నారు. మరి ఆ జాబితాలో తాను ఉన్నారు అంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు. ఆయన తాజాగా రాజమండ్రి జైలులో 18 రోజుల పాటు ఉండి వచ్చారు. దాంతో ఆయన మీడియా మీట్ పెడుతూ తెగ జోరు చేస్తూ ఉన్నారు. తన జైలు జీవితాన్ని అనుభవాలని ఆయన మీడియాకు వివరిస్తూ కూటమి మీద మూడో కన్నే తెరుస్తూ ఉన్నారు. అదే సమయంలో తనకు జైలు సినిమా చూపించారు, కానీ తాను హీరోని సుమా అని కూడా అంటూ విలన్లు ఎవరు అని $1 మిలియన్ ప్రశ్నను సంధిస్తూ ఉన్నారు. ఇక నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు తనను కొట్టబోయారు అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. స్టేషన్ లో సిఐఎస్ఐ కానిస్టేబుల్లు తన 2 కాళ్లు బారచాపమని, ఆ మీదట కొట్టడానికి ఉపక్రమించారని, అయితే తాను మాజీ మంత్రిని అని, మళ్ళీ మంత్రిని అవుతాను అని, ఇంతకు ఇంత వడ్డీతో తీరుస్తాను అని చెప్పడంతో వారు ఏం ఆలోచించారో ఏమో తెలియదు కానీ వెనక్కి తగ్గిపోయారని అంబటి సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. తాను అబద్ధం చెప్పడం లేదని, సిఐఎస్ఐల మీద తాను ఎందుకు ఊరికే నిందలు వేస్తాను అని ఆయన అంటూ ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను అని అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అంబటి ఈ ఫ్లోలో చెప్పిన మాట మళ్ళీ నేను మినిస్టర్ అవుతాను అని. అంటే వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్న అంబటి ముందే తన కేబినెట్ బెర్త్ ని ఖాయం చేసుకున్నారా అని అంటూ ఉన్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే 2029లో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. అయితే జైలుకు వెళ్లక ముందు అంబటి మీడియా మీటింగ్స్ ఎన్ని పెట్టినా కూడా ఇంతలా ఫోకస్ అయితే లేదు. కానీ దాడి తర్వాత ఒక్కసారిగా అంబటి మీద మీడియా ఫేస్ అయితే పడుతూ ఉంది. దాంతో మీడియా ముందు ఎప్పుడూ ఎక్కువగా సందడి చేసే అంబటి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మరింత హుషారుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ జోరులో మినిస్టర్ అంబటి అని కూడా చెప్పేసుకుంటూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే అంబటికి వైసీపీ 3 సార్లు సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ ఇస్తే ఒక్కసారి గెలిచారు. ఇక అక్కడ నుంచి ఆయన్ని గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. దాంతో 2026 సంక్రాంతి సంబరాలను అక్కడే ఆయన జరుపుకున్నారు. అయితే అంబటిని ఇన్ఛార్జ్ గా చేసినా కూడా సీటు వస్తుందా రాదా అన్నది గతంలో ఉండేది. ఇప్పుడు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన అంబటికి ఇమేజ్ పెరిగింది అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. దాంతో ఆయనకు సీట్ పక్కా అని అంటూ ఉన్నారు. ఇక కాపు సామాజిక వర్గం బిడ్డ అని, పులి అని అంబటి వర్గీయులు ప్రచారం చేస్తూ ఉన్నారు. 2029లో అన్ని కలిసి వచ్చి అంబటి గెలుస్తారు అని అంటూ ఉన్నారు. అంబటి అయితే తాను మరోసారి మంత్రిని అవుతాను అని పోలీసులకు హెచ్చరించాను అని చెప్పాను అన్నారు. అంటే మళ్ళీ మంత్రి కావాలని అంబటి కోరుకుంటున్నారు అని అంటూ ఉన్నారు. ఏమో, జైలు సెంటిమెంట్ అందరికీ బాగానే పడింది. అంబటి వర్గీయులు అదే నమ్ముకుంటూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికైతే జగన్ కేబినెట్ అన్నది ఫిక్స్ అయిపోయి అంబటి బెర్త్ రిజర్వ్ అయిపోయిందా అన్నదే చర్చగా సాగుతూ ఉంది ఇప్పుడు.